చక్కని పాటను విన్నాం. మరి గిరియన్ని ఈ పాట చక్కగా పాడారు. అదేవిధంగా మన కీబోర్డిస్టు అదేవిధంగా డోలకిస్ట్ అందరూ కూడా చక్కగా వాయించారు ఈ పాటకి. మరి చక్కని పాటని మనకు అందించిన సాయినాథునికి వారికి అందరికీ కూడా గట్టిగా మీ చప్పటితో అందరికీ ధన్యవాదాలు. భజన పాడిన బాబా కూడా పరవశించిపోతారు. మరి ఈరోజు ఇంత మంచి పాటని వినే భాగ్యం మనకు సాయినాథుడు ఇచ్చాడు. ఇక మన ఆలయంలో ప్రతి గురువారం కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా మన ఆలయంలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ చిన్న ప్రార్థన శ్లోకంతో చెప్పుకుందాం. అందరూ కూడా బాబాకి భక్తిగా నమస్కారం చేసుకోండి కూర్చున్న దగ్గర నుంచి. సదాలింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం సదాలింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరో సద్గురు సాయినాథం నమామీశ్వరం సద్గురు సాయినాథం. జై సాయిరామ్. సదా వేప చెట్టు మూలానందే సాయినాథుని ప్రణమిలతో వేపలో చేదే విధంగా ఉంటుందో మాలో కూడా ఏమైనా వికారం ఉన్నా తొలగించి సాయినాథ అంటూ ఒక ప్రార్థనగా ఈ పాట కొనసాగింది. ఇది ఉపాసిని బాబాని శ్రీలు ఉండాయని రాశారు. మరి బాబా సన్నిధిని శ్లోకం పాడుకున్నాం. ఇక మన సాయి సన్నిధిలో ఇక్కడ బాబావారి కొలువై ఇప్పటికీ 17 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల యొక్క కష్టాలలో కన్నీళ్లలో సంతోషంలో నిరంతరం బాబావారు తోడు నీరుగా ఉంటున్నారు. ఈరోజు కూడా మరి మీ అందరూ దర్శనానికి ఇచ్చేశారు. అందరూ కూడా సాయినాథుని యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన సాయి సన్నిధిలో ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం తదుపరి అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం మీలాంటి భక్తుల సహకార ప్రోత్సాహంతో నిర్వహించబడుతుంది. కాబట్టి ఆలయానికి విచ్చేస్తున్న వారికి ఈ అన్నదానంలో పాల్గొంటున్న వారికి సహకరిస్తున్న వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎవరైనా సరే మన సాయి సన్నిధిలో జరిగే అన్నదానానికి సహకరించాలంటే ఆలయానికి సహకరించవచ్చు. ఎలా అంటే ఒక్కరోజు అన్నదానం 1116 ఉంటుంది. మీరు కోరుకున్న డేట్న పెళ్లి రోజుని కానీ పుట్టినరోజుని కానీ మీ గోత్రంలో తచ్చిన అభిషేకం పూజలు నిర్వహించి ఆ డేట్న మీ పేరు మీద అన్నదానం చేస్తారు. ఇక శాశ్వత అన్నదానం 5116 రూపాయలు. మీరు కోరుకున్న డేట్న పెళ్లి రోజుని కానీ పుట్టినరోజుని కానీ మీ గోత్రంలో తచ్చిన అభిషేకం పూజ నిర్వహించి ఆ డేట్న మీ పేరు మీద ఎప్పటికీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇక ఒక్కరోజు ప్రసాదం 251. మన ఆలయం వెనకవైపు గోశాల ఉంది. ఈ గోశాలలో 350 గోమాతలు ఉన్నాయి. ఈ గోమాతలకి పశుగ్రసాలు కానీ పూజలకు కానీ మీరు ఎవరైనా 516 రూపాయలు అక్కడ కౌంటర్ వాళ్ళు చెల్లిస్తే మీరు కోరుకున్న డేట్ నుంచి ఒక 4 రోజులు ఆ గోమాతకి మీ పేరు మీద అక్కడ పూజ జరుగుతుంది అనమాట. మీ గోత్రం వాళ్ళతో. ఇవి అన్నదాన పరంగా గో సంరక్షణ పరంగా జరిగే సేవలకు సంబంధించిన డీటెయిల్స్. ఇక మన సాయి సన్నిధిలో ఎక్కడా లేని విధంగా ఆలయం తరపున శ్రీ సాయి సంకల్ప దీక్ష జోలి గురించి చెబుతున్నాం. ఈ దీక్ష జోలి ఎక్కడెక్కడ వాళ్ళు అడిగి మరీ తీసుకెళ్తుంటారు. మీరు కూడా ఈ జోలి చేయాలి అని అనుకుంటే చేయొచ్చు. తరపున ఈ దీక్ష జోలిని మీకు ఒక ఆవసమానికి ఇస్తారు. ఈ జోలి ఇప్పటికీ 50,000 మంది దాకా చేసి తీసుకొచ్చారు. ఈరోజు కూడా వీళ్ళు అమరావతి నుంచి వచ్చారంట. గుంటూరు జిల్లా అక్కడ నుంచి వచ్చి తీసుకొచ్చారు.
ఇంతకుముందు కూడా వచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా దీక్ష జోలు ఇచ్చారు. కొంతమంది ఇచ్చేసిన వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఎక్కడెక్కడి నుంచో అడిగి మరీ తీసుకెళ్తున్నారు ఈ దీక్ష జోలే. అసలు ఈ జోలు ఎందుకు ఇస్తున్నారు, ఏంటి, దీనికి నియమాలు ఉన్నాయా, ఇట్లాంటి విషయాలనే నేను చెప్తాను. శ్రద్ధగా వినండి. మీరు కూడా ఈ దీక్ష జోలు చేయొచ్చు. దీనికి ఎటువంటి నియమాలు నిబంధనలు ఏముండవు. సింగిల్గా ఉన్నవాడైనా పెళ్ళైన వాడైనా ఎవరైనా సరే బాబా అనుగ్రహంగా ఈ దీక్ష జోలు తీసుకొచ్చి మీరు చేయొచ్చు. అయితే మీలో ఈ జోలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులెత్తండి. కూర్చున్న వాళ్ళలో ఈరోజు కానీ అందరూ తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే సైలం, సంతోషం. ఆల్రెడీ చేయకుండా తీసుకోవచ్చు. ఈ దీక్ష జోలే ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం ప్రతిరోజు సాయికి చక్కగా అష్టోత్తరంతో పూజ చేసుకొని, మనకేమైనా సమస్యలు ఉంటే, అంటే వ్యాపార పరంగా, డబ్బు పరంగా, కుటుంబ పరంగా, అనారోగ్యాలు లేదా కోరికలు, సంతాన వివాహం, ఉద్యోగం, మీ పిల్లల చదువులు కావచ్చు, ఏవైనా సరే ఒక సంకల్పం చెప్పుకొని ఈ జోలు చేస్తారు. దీని ద్వారా ఏంటంటే మనకి ఏమైనా సమస్యలు ఉంటే అవి సాయి ఆశీస్సులతో తొలగిపోతాయని, ఏమైనా సంకల్పం కోరికలున్నా బాబా ఆశీస్సులతో ఆ సంకల్పం నెరవేరుతుందని ఉద్దేశిస్తున్నాం. మరి జోలు తీసుకెళ్ళే వాళ్ళకి ఎంతోమందికి బాబా ఎన్నో మిరాకిల్స్ అంటే అద్భుతాలు చేశాడు. కాబట్టి మీరు కూడా కావాలని కూడా తీసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో చెప్తాను నేను. ఆ జోలు అయితే మీకు నేను చెప్పిన తర్వాత అయ్యగారు బాబా పాదాల దగ్గర పెట్టించిన తర్వాత మీకు ఇస్తారు. కావాల్సిన వాటి తీసుకోవడానికి ఫ్రీగానే ఇస్తారు. ఆ జోలు తీసుకోవడానికి డబ్బులేమి ఇచ్చే పర్లేదు. ఆ జోలిని ఆలయం తప్ప మీకు ఫ్రీగానే ఇస్తారు. తీసుకున్నాక వెళ్ళేటప్పుడు బాబా పాదాల దగ్గర పెట్టి అక్కడ కౌంటర్ దగ్గర మీ పేరు గోత్రం రాయించుకొని తీసుకెళ్ళి మీ ఇంట్లో మీ పూజా మందిరం దగ్గర పెట్టుకోండి. ఆ జోలి అదైతే ఉచితంగానే ఇస్తారు. అయితే మీరు ఏం చేయాలంటే ఆ జోలు తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకున్నాక అందులో కొన్ని ఇస్తాం ఆరాధన ఆ జోలులో. అవేంటో నేను చూపిస్తాను. అవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. అందులో సాయినాథుని మూర్తి ఉంటుంది. చక్కగా కాలు మీద కాలు వేసుకుని సాయినాథుడు తన చిరుదరహాసంతో అంటే నవ్వుతూ ఉన్న సాయినాథుడు చక్కగా మీ పూజ మందిర గదిలో పెట్టుకోండి. మళ్ళా తెచ్చే పని లేదు, ఎప్పటికీ ఉంచుకోవచ్చు. ఇక అదేవిధంగా ఒక బియ్యం ప్యాకెట్ కూడా ఇస్తారు ఆ జోలులోనే పెట్టి. ఇవేం చేయాలంటే మనం రోజు వండుకునే బియ్యం ఉంటాయి కదా, మీ ఇంట్లో బస్సా బియ్యం, అందులో కలిపేసుకోండి. ఎందుకంటే అవి తినడం ద్వారా మనకి ఎటువంటి వ్యాధి బాధలు ఉండవన్న ఉద్దేశంతో మీ ఇంట్లో వాళ్ళు కానీ ఆ ఉద్దేశంతో ఇచ్చారు అవి. ఇక ఈ కంకణాలు ఇవి సాయి రక్ష కంకణాలు. ఇవి యాక్చువల్లీ శ్రీ నుంచి తెప్పించారు. బాబా రక్షణ మనందరికీ ఉండాలని చేతి కట్టుకోవడానికి. మీరు ఆ జోల తీసుకున్నా తీసుకోకపోయినా అయ్యగారు అయితే వెళ్ళేటప్పుడు అందరు కడతారు. ఆ జోలు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా అన్నట్టు ఇవి మీ ఇంట్లో పిల్లలకో తల్లిదండ్రులకో బాబా రక్షణగా చేతి కట్టుకోవడానికి బట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. దీని కూడా నియమాలు ఏముండవు, కంకణాలు ఉన్నారని అది విషయం. ఇక మనం చేయవలసింది ఏంటంటే ఆ జోలు తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకోండి. మీకు ఏమైనా సమస్యలున్నా కోరికలున్నా బాబాకి చెప్పుకొని మొదలు పెట్టుకోండి. బాబా మేము ఈ విధంగా పూజ చేస్తున్నాం తండ్రి, మాకున్న సమస్యలు తొలగించిన ఆయన అని, లేదంటే ఏదైనా సంకల్పం ఉంటే కోరిక అది చెప్పుకొని మొదలు పెట్టుకోండి. ఏమైనా సింపుల్. మీరు ఉదయంగానే సాయంత్రంగానే ఒక పూట దీపం పెట్టి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది రెగ్యులర్గా చేసేవాళ్ళు ఆ విధంగా చేసుకోండి. కొంతమంది పూజ చేయడం తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది పండగకి చేసేవాళ్ళు ఉంటారు. అసలు పూజ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను, చేసేవాళ్ళు ఆ విధంగా చేయండి. ఫస్ట్ బాబాకి దీపం పెట్టిన తర్వాత ఆ జోలిని కార్డు ఉంటుంది. సాయి అష్టోత్తర శతనామం అని 108 నామాలు ఉంటాయి. మీరు పువ్వులు కానీ అక్షంతలు కానీ వేసుకుంటూ ఈ 108 నామాలు చదువుకుంటూ చక్కగా పూజ చేసుకోండి. ప్రతి ఒక్క నామానికి ఎంతో శక్తి ఉంటుంది. ఇవి బాబాని కీర్తించే నామాలు కాబట్టి పువ్వులు అక్షంతలు వేసుకుంటూ ఈ 108 నామాలతో చక్కగా పూజ చేసుకోండి. మరి కొంతమంది చదువురాలని ఉంటారు, కొంతమంది అంత టైం ఉండకపోవచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు. అలా ఎవరైనా ఉంటే అవన్నీ చదవలేకపోతే దీపం పెట్టిన తర్వాత సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ ఒక 11 సార్లు పూలు కానీ అక్షంతలు కానీ వేసి పూజ చేసుకోండి. నైవేద్యంగా పంచదార కానీ అరటిపండు కానీ పెట్టి హారతి ఇవ్వండి. అలా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట చేస్తే చాలు. భార్య అయినా భర్త అయినా మీ ఇంట్లో ఎవరైనా సరే అలా పూజ చేసుకోండి. మీరు ప్రతిరోజు అలా దీపం పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఈ జోలు ఉంది కదా, ఇందులోనైనా మీ ఇంట్లో పెట్టేసుకోండి. ఈ కార్డు జోలిలో ప్రతిరోజు మీరు దీపం పెట్టిన తర్వాత మనం వండుకునే బియ్యం ఉంటాయి కదా, మీ ఇంట్లో బియ్యం, మనం వండుకునే బియ్యం నుంచి ఒక 3 పిరికలు ఇలా ఇందులో వేయాలి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వేయచ్చు. ఒక 3 పిరికలు బియ్యం వేయండి. మీకు అనిపించినంత దక్షిణ 100 రూపాయలు, 50, 20, 11, 5 ఇలా ఎంత ఇస్తుందో అందులో వేయండి. అలా రోజు 3 పిరికల బియ్యం దక్షిణ ఇలా ప్రతిరోజు వేస్తూ 41 డేస్ చేయాలి. అంటే 41 రోజులు చేయాలి. 41 రోజులు అయిన తర్వాత బియ్యం ఇక్కడ దాకా ఒకసారి ఇవ్వండి, వాళ్ళు చూపుతాం ఐడియాకి.
ఇలా చూడండి, ఈ విధంగా వీళ్ళు తీసుకొచ్చారు. ఇలా అవుతుంది, ఒక 3-4 కేజీలు అవుతుంది సుమారుగా. ఇక దక్షిణ అంటారా, ఎంతైనా వచ్చు, అంటే మీరు 300, 500, 1000, 2000 ఎంతైనా సరే అందులో ఉంచండి. అయితే మీరు దక్షిణ బియ్యంలో వేస్తే అవి కలిసిపోయి మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ విడిగా ఏదైనా ఒక కవర్ కానీ ఒక చిన్న బాక్స్ కానీ పెట్టుకొని అందులో ప్రతిరోజు వేయండి. వేసి అవి 41 రోజులు లేక 300, 500, 1000, 2000 ఎంతైనా సరే దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ కవర్కి బియ్యం పైన పెట్టండి. పెట్టి 41 రోజులు అయిన తర్వాత ఆ బియ్యానికి దక్షిణ కలిపి ముడేయండి. ముడేసి అలా పూజ గదిలో పెట్టుకోండి. పెట్టుకుని 41 రోజులు అయితే కుదిరితే వెంటనే రావచ్చు, లేదంటే మీకు వీలైనప్పుడు వారానికి, నెలకు, 2 నెలలకు అలా ఏ రోజైనా రావచ్చు. గురువారం, ఆదివారం ఏం లేదు, మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు తీసుకొచ్చేవచ్చు. మీకు రావడం కుదరకపోయినా మీ వాడెవరైనా వస్తున్నా ఆ బియ్యము దక్షిణ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పవచ్చు. ఇక దీక్ష జోలనాన్ని దీనికి ఎటువంటి నియమ నిబంధనలు ఏముందో భార్యాభర్తల పరంగా కావచ్చు, తినే విషయంలో అది తినకూడదు, ఇది తినకూడదు అలా కూడా రూల్స్ ఏం పెట్టలేదు. ఆడవాడి 13 రోజులు ఉంటాయి కాబట్టి ఆ 4 రోజులు ఆపేసినా ఆ తర్వాత నుంచి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు చేస్తే ఓకే, ఒకవేళ ఆపేసినా మీరు మధ్యలో ఊర్లోకి వెళ్ళినా అవి తీసేసి చేసిన రోజు లెక్క పెట్టుకోండి. ఎలా అంటే ఒక 10 రోజులు రోజు 3 పిడికల బియ్యం దక్షిణ వేశారు, ఒక 10 రోజులు, ఒక 3 రోజులు ఊరికి వెళ్ళారనుకోండి, ఈ 10 రోజులు లెక్క పెట్టుకొని ఆ 3 రోజులు తీసేసి వచ్చాక 11, 12 అలా లెక్క పెట్టుకోండి. అలా 41 రోజులు లేక ఆ బియ్యం దక్షిణ మీకు వీలైనప్పుడు తీసుకొస్తే ఉదయం వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, సాయంత్రం వచ్చినా బాబా పాదాల దగ్గర పెట్టించి అక్కడ కౌంటర్ దగ్గర తీసుకుంటాం. అక్కడ ఒక గిన్నె ఉంటుంది, అందరూ పోయించుకొని అన్నదానాన్ని పంపిస్తారు. మీరు ఇచ్చే 3-4 కేజీల బియ్యం. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం మీరంటే భక్తులు ఇచ్చే బియ్యంతోనే జరుగుతుంది. అంటే దీని ద్వారా ఏంటంటే 10 మందికి 20 మందికి మనం భోజనం పెట్టినట్టు అవుతుంది, మనం పూజ చేసిన బియ్యంతో. అదేవిధంగా మనకి ఏదైనా సంకల్పం ఉన్నా కూడా సాగే ఆశతో నెరవేరుతుంది. ఇక మీరు ఇచ్చే దక్షిణ అవి 300, 500, 1000, 2000 అవి కూడా అక్కడే రాసుకుంటాం. అన్నదానానికి, ఉత్సవానికి, ఇక్కడ జరిగే కార్యక్రమాలకి ఆ దక్షిణ అనేది వినియోగించడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే మనం ప్రతిరోజు పూజ చేసిన బియ్యంతో అన్నదానం జరుగుతుంది కాబట్టి మన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది సాయి ఆశీస్సులతో. కాబట్టి మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే తర్వాత తీసుకోవచ్చు. అర్థమైందా? కనిపించింది, అందరూ అలాగే చూస్తున్నారు కొంతమంది. సింపుల్గా చెప్పాలంటే వేగేస్తారు. మీరు ఎలాగో రోజు దీపం పెట్టుకుంటారు కాబట్టి 3 పిడికిల బియ్యం దక్షిణ వేయాలి. అలా వేస్తూ 41 రోజులేక ఆ బియ్యము దక్షిణ మీకు వీలైనప్పుడు తీసుకొచ్చి ఇక్కడ అన్నదానానికి సమర్పణ చేయాలి. అది సాయి సంకల్ప దీక్షకు సంబంధించింది. దీంట్లో భయపడేది, ఇబ్బంది పడేది ఏమీ లేదు. చాలామంది చేస్తున్నారు, 10 సార్లు 20 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు కూడా కావాలి అనుకుంటే తీసుకోండి. ఇక మన ఆలయంలో జరిగే చిన్న కార్యక్రమాల గురించి ఈ సేవల పరంగా నేను ముగిస్తాను. మాట్లాడకండి. ఇక మన ఆలయంలో మీరు ఆలయం లోపలికి వచ్చినప్పుడు గోమాతలు చూశారు కదా. మన ఆలయంలో మొత్తం 350 గోమాతలు ఉన్నాయి. అంటే మీకు అక్కడ 9 గోమాతలే ఉన్నాయి. మీరు ప్రదక్షిణ చేసుకోవడానికి అనువుగా అక్కడ 9 గోమాతలు ఉంచడం జరిగింది. కానీ మన ఆలయం వెనకవైపు గోశాల ఉంది. సాయి కృష్ణ గోకులం ఇటీవలే ప్రారంభించారు. ఆ సాయి కృష్ణ గోకులంలో 350 గోమాతలు ఉన్నాయి. మీరు భోజనం చేశాక మీరైతే చక్కగా వెళ్ళి చూసి రావచ్చు. మరి ఆ గోశాలలో ఉన్న గోమాతల పరంగా కానీ, ఇక్కడున్న గోమాతల పరంగా కానీ ప్రతి నెల మీరు ఎవరైనా ఆ గోమాతల పసుపు రసానికి కానీ, పూజలకు కానీ ప్రతి నెల 100 రూపాయలు ఇస్తాం ఆ గో సంరక్షణార్థం అని మీకు అనిపిస్తే ఆలయం తరపున ఈ బ్యాగ్ ఇస్తారు. ప్రతి నెల గోమాతకి 100 రూపాయలు పెట్టేవాళ్ళకి ఈ బ్యాగ్ ఇక్కడ కౌంటర్లు ఇస్తారు. ఈ బ్యాగ్ ఏముంటుందంటే గోమాత చిత్రపటం ఉంటుంది. మీ పూజ మందిని గదిలో పెట్టుకోండి. మళ్ళీ తెచ్చే పని లేదు, ఎప్పటికీ మీ పూజ గదిలోనే ఉంచుకోవచ్చు. అదేవిధంగా అక్కడ కౌంటర్లో మీ పేరు, మీ ఊరు అన్నీ రాసుకుంటారు. ఈ నెలకి 100 రూపాయలు ఇవ్వాలి అనుకునేవాడు ఈ నెల అయితే అక్కడ కౌంటర్లో ఇచ్చేసేయండి గోమాతకి. వచ్చే నెల, పై వచ్చే నెల, ఇలా ప్రతి నెల 100 రూపాయల కోసం మనం గుడికి రాలేం కదా. మీరు ప్రతి నెల రాలేకపోయినా మీకు ఇక్కడ ఈ ఫోటో మీద గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నెంబర్ ఉంటుంది. అందరి ఫోన్లో కామన్ కాబట్టి మీరు ఫోన్ ద్వారానే ప్రతి నెల మీకు అనిపించిన నెలలు, మీకు అనిపించిన సంవత్సరాలు ఆ 100 రూపాయలు ప్రతి నెల గో సంరక్షణార్థం మీరు ప్రతి నెల పంపించవచ్చు. ఓకేనా సాయిదా? గోమాత అంటే మనలో చాలామంది తెలియదు. ఒక గోమాతకి మనం నమస్కారం చేసిన, ప్రదక్షిణ చేసిన, 3 కోటి దేవీ దేవతలకి నమస్కారం చేసిన ఫలితం ఉంటుంది.
అందుకే మీరు చూడండి గోమాత చిత్రపటాలలో అన్ని దేవదేవతల్ని పెడతారు. చూశారు ఎప్పుడైనా ఫోటోలు ఇప్పుడు చూపించిన దాంట్లో కూడా. అంటే సకల దేవీ దేవత స్వరూపం గోమాత అని చెప్పడం ఉద్దేశం అనమాట. కాబట్టి ఆ గోమాత వల్ల మనకి ఎంతో శుభం జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా నమస్కారం చేసుకోండి గోమాతకి. ఇక మన ఆలయంలో జరిగే వాటికి సంబంధించి ఒక చిన్న విషయం, ఒక 2 చిన్నవి చెప్పి నేను ముగిస్తాను. మనం చాలామంది మొబైల్ ఫోన్ వాడుతుంటాం కదా. మరి ఈ రోజుల్లో ఫోన్ అనేది మనకి నిత్యావసర వస్తువు అయిపోయింది, మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అంతగా ఫోన్కి ఎడిక్ట్ అయ్యాం. ఎక్కడ ఖాళీ దొరికినా కూడా ఫోన్లో చూస్తూనే ఉంటాం, వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ అలా. మరి ఈ ఫోన్ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో ఆ ఫోన్ వల్ల కొన్ని రకాల నష్టాలు కూడా ఉంటాయి. ఎలా అంటే ఫోన్ యొక్క రేడియేషన్. ఈ రేడియేషన్ అనేది మన కంటికి కనిపించదు కానీ మనకు తెలియకుండానే అనేక రకాల వ్యాధి బాధలు గురి చేస్తుంది. అందుకే జేబులో పెట్టుకున్నప్పుడు కూడా గుడ్డెకి ప్రాబ్లం అంటారు. దానికి కారణం ఏంటంటే ఫోన్ యొక్క రేడియేషన్ వల్ల అనమాట. మరి అలానే మన ఫోన్ వాడకుండా ఉండలేము. ఇప్పుడు అసలే టెక్నాలజీ పెరిగింది, 4G 5G టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఫోన్ యొక్క రేడియేషన్ కూడా పెరుగుతుంది. అందుకే ఈ 5G టెక్నాలజీ వల్ల కొన్ని రకాల పక్షులు కూడా చనిపోతాయంట. అంత డేంజర్ ఈ రేడియేషన్ అనేది. మరి పక్షులే చనిపోతుంటే మన మీద కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి మరి ఇదంతా ఎందుకు చెప్పారంటే మన ఆలయం వారు ఏం చేశారంటే ఈ ఫోన్ యొక్క రేడియేషన్ ప్రభావం మన మీద లేకుండా, ఎటువంటి వ్యాధి బాధలు ఆ ఫోన్ రేడియేషన్ నుంచి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బాక్స్లో ఆలయం వారి గోమయ పిడికను తయారు చేయించారు. ఇది మీ ఫోన్కి 100% యాంటీ రేడియేషన్గా యూజ్ అవుతుందని తయారు చేయించారు. ఎలా అంటే మీ ఫోన్ని మీరు మీ ఇంట్లో టేబుల్ మీద పెట్టిన ఎక్కడ పెట్టిన ఈ గోమయ పిడికని ఈ విధంగా పెట్టి దీని మీద మీ ఫోన్ని పెట్టి ఉంచాలి. తద్వారా ఆ ఫోన్ యొక్క రేడియేషన్ని తగ్గించి అంత శక్తి ఉంటుంది గోమయ పిడికకి. 100% మీ ఫోన్ యొక్క రేడియేషన్ తగ్గించి ముందు ఆ ఫోన్ రేడియేషన్ నుంచి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా అది సేవ్ చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎవరైనా కావాలి అని కూడా తీసుకోవచ్చు. ఆ గోమయ పిడిక ఎక్కడ ఇస్తారంటే మీకు ఇంకా సమయం ఉంది. దర్శనం అయిన తర్వాత బాబా పాదర్శనం కిందకి వెళ్తారు కదా. కిందకి వెళ్ళిన తర్వాత అన్నదాన భవనం ముందు ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడ ఇస్తున్నారు, తీసుకోండి అక్కడ గోమయ పిడిక వాటిని. అది ఒకటి వచ్చేసి 20 రూపాయలు, 20 రూపీస్. మీ ఇంట్లో మరి 2-3 ఫోన్లు ఉన్నా కూడా కావాలి అని అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే 20 రూపాయలు అంటే పెద్ద ఇబ్బంది లేదు, మన ఆరోగ్యం కంటే ఎక్కువ లేదు కాబట్టి అవసరం తీసుకోండి. అదేవిధంగా కింద గురుస్థానం ఉంది. ఆ గురుస్థానంలో దీపాలు వెలిగించాలనుకునే వాళ్ళు వెలిగించవచ్చు. ప్రతిరోజు బాబా షిరిడీలో ద్వారకమాయిలో ప్రతిరోజు దీపాలు వెలిగించేవాళ్ళు. ఎందుకంటే మనలో వెలుగులు నింపాలని. మరి మీరు కూడా వెలిగించాలనుకుంటే కిందకి వెళ్ళిన తర్వాత వేప చెట్టు కింద దీపాలు వెలిగించి వెళ్ళవచ్చు వెళ్ళేటప్పుడు. ఇవి ఇక్కడ ప్రతిరోజు జరిగే వాటికి సంబంధించిన డీటెయిల్స్. మరి చాలా ఓపికగా ఉన్నారు, ధన్యవాదాలు. ఇక్కడ ప్రతిరోజు జరిగే వాటికి సంబంధించి మీరు ఎవరైనా సహకరించాలని అనుకుంటే అక్కడ కౌంటర్ అనేది సంప్రదించవచ్చు. ఈ ఆలయం ఎంత చక్కగా నిర్వహించబడుతుందంటే మరి మీ అందరి ప్రోత్సాహం కూడా ఎంత ఉంది. కాబట్టి ఆ ఆలయానికి విచ్చేస్తున్న వారికి, ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న వారికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మన సాయి సన్నిధి 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకతను సంతరించుకొని ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేస్తున్నారు. ఈరోజు కూడా ఎవరో భీమవరం నుంచి వచ్చారు, వాళ్ళు జోరులు తీసుకొని. అలా ఎక్కడి నుంచి వరంగల్, భీమవరం దర్శనానికి, బాబా దర్శనానికి వచ్చే దీక్ష జోరుల పరంగా కానీ విచ్చేస్తున్నారు. మరి ఇక్కడికి విచ్చేసే భక్తులు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్నదాన పరంగా కావచ్చు, ఇక్కడ జరిగే ఉత్సవాలు కావచ్చు, ఆర్తి కావచ్చు, ఏమైనా సరే ఎటువంటి అసౌకర్యం లేకుండా మరి ఈ ఆలయానికి ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ఈ ఆలయ సేవకులు. అంటే యాజమాన్యం అంటారు కానీ మామూలుగా ఆధ్యాత్మిక పరిభాషలో సేవకులు అంటే కరెక్ట్ పదం కాబట్టి ఆలయ సేవకులు మరి చక్కగా ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా మీ చప్పటితో ధన్యవాదాలు నుంచి నిరంతరం ఆలయం గురించి ఆలోచిస్తూ ఒక క్షేత్రంగా ఉన్న మన సాయి సన్నిధిని ఒక దివ్యక్షేత్రంగా మలచాలన్న ప్రయత్నంలో నిరంతరం ఆలోచిస్తూ, నిరంతరం పరిశ్రమిస్తూ, ఆలయ అభివృద్ధి కోసమే పాటుపడుతూ మరి మనకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నారు మన ఆలయ చైర్మన్ గారు శ్రీ మంచిగండ ధనంజయ్ గారు. వారు ఆలయానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించి వారి అంతరంగాన్ని మనందరితో పంచుకుంటారు.
అందరూ కూడా చక్కగా విని సాయినాథుని యొక్క దివ్యమైన ఆశీస్సుల్ని పొందుదాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయిరామ్ అంటే సాయిరామ్ అనొచ్చు కదా, ఎంత హ్యాపీగా ఉంటుంది. సాయిరామ్, సంతోషం. సాయి బంధువులకు నమస్మాంజులు. అందరిలో ఒక్కసారి రెండు చేతులు జోడించి బాబా రూపాన్ని చూస్తూ చక్కగా జై కొడదాం. ఇంకొంచెం ఎత్తుదాం చేతులు, కొంచెం మనస్ఫూర్తిగా ఆయన రూపాన్ని చూస్తూ జయ బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఫస్ట్ ఈ రోజే ఆలయానికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేతులు 70% 60% ఉన్నారు. చింతపల్లిలో సాయినాథుడు ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉన్నా కానీ ఆయన పిలుపుంటేనే ఇక్కడికి రాగలుగుతాం. ఆయన పిలుపు మేరకు ఆయన ఆశీస్సుల కోసం ఈరోజు ఆయన దగ్గరికి రప్పించుకున్నందుకు కృతజ్ఞతగా ఒక్కసారి బిగ్గరగా చెప్పకుండా ఆదివారం రోజు చాలా అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు అద్భుతంగా చింతపల్లి సాయి సన్నిధిలో జరిగాయి. వందలాది మంది భక్తులు బాబా అభిషేకం కూడా చేశారు ప్రత్యక్షంగా. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చింతపల్లి సాయి సన్నిధి గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. చింతపల్లి సాయి సన్నిధిలో సాయినాథుడు కొలువై 17 వసంతాలు పూర్తి చేసుకున్నాము. షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి మన చింతపల్లిలో కూర్చొని లక్షలాది మంది భక్తులను ఇక్కడికి పిలిపించుకొని ఆశీర్వదిస్తూ కోరికలు తీరుస్తూ మన బాధలను తీరుస్తూ చింతపల్లిలో కూర్చొని మన చింతలన్నీ తీరుస్తూ ఉన్న ఆ బంగారు తండ్రికి ఒక్కసారి బిగ్గరగా చెప్పబడ్డారు. అలాగే ఈరోజు ఆయన గుడిలో, ఆయన ఒడిలో, ఆయన నీడలో మనం ఇలా కూర్చున్నాము అంటే గత 17-18 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయ నిర్మాణంలో లక్షలాది రూపాయల విరాళాలు ఇచ్చి ఇక్కడ నిర్మాణంలో పాలు పంచుకున్న సాయి భక్తులను కూడా ఒక్కసారి అభినందిద్దాం. ఒక్కసారి చెప్పడం ద్వారా అలాగే ఇక్కడ జరిగే అన్నప్రసాదం, నిత్య అన్నదానం అనుకోండి, గో సంరక్షణ అనుకోండి, పూజలు అనుకోండి, మీలాంటి భక్తులు ఇక్కడ విరాళాలు ఇచ్చి సాయి సన్నిధికి సహకరిస్తున్న సాయి భక్తులను కూడా ఒక్కసారి అభినందిస్తాను. ఇంకొంచెం బిగ్గర కొట్టచ్చు కదా చెప్పండి. ముందుగా ఇప్పుడు మనం ఏ మాసంలో ఉన్నాం? ఆషాఢ మాసంలో ఎవరిని పూజిస్తాం ఎక్కువ? చెప్పరా? అమ్మవారిని. నెక్స్ట్ మళ్ళీ శ్రావణ మాసానికి కూడా అమ్మవారిని పూజిస్తాం. ఒక్కసారి గత వారం మొత్తం సికింద్రాబాద్ సైడ్ మొత్తం బోనాలు ఎత్తుకున్నారు. గత సండే, రేపు సండే మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజాలో మెయిన్ బోనం. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా బోనం ఎత్తుకొని చక్కగా అమ్మవారి
సేవలు ఉంటారు. అటువంటి అమ్మవారు మన సన్నిధిలో సరస్వతి తల్లి కొలువై ఉంది. ఈరోజు మన పిల్లలు ఉద్యోగాలు చదువుతున్నారు. మనకు కూడా కొంచెం ఇంత జ్ఞానం ఉంది అంటే ఆ సరస్వతి తల్లి కరుణ. ఒక్కసారి ఆ తల్లికి ఒక్కసారి చేయబడ్డాం. జై బలో సరస్వతి మాతాకి, జై బలో దుర్గా మాతాకి, జై బలో లలిత మాతాకి, జై బలో లక్ష్మీ మాతాకి, జై బలో వాసవి మాతాకి, జై బలో సంతోషి మాతాకి, జై బలో గోమాతకి. చక్కగా ఒక అమ్మవారిని స్మరించుకుంటూ ఒక పాట పాడుకుందామా? 2 మాసాలలో అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఇలా కూర్చోబెట్టి ఎక్కడికి మీకు భజన సంకీర్తన చెప్పే అవకాశం ఉండదు. చింతపల్లి సాయి సన్నిధిలో గత 17 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గురువారం అనంతరం ఇలా కూర్చోబెట్టి సంకీర్తనలు చేసే భాగ్యాన్ని ఇచ్చిన ఆ సాయినాథుడికి మళ్ళీ ఒక్కసారి మిగిలిగా చెప్పడం. కీర్తించుకునే భాగ్యాన్ని ఈరోజు నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం.
అవకాశం ఇచ్చిన ఆ తల్లికి ఒకసారి దగ్గరగా అందరూ చెప్పగలుగుతారు. అలాగే మన సాయి సన్నిధిలో సరస్వతి తల్లికి ప్రతి శ్రావణ మాసంలో 3వ శుక్రవారం 1,00,000 గాజుల పూజ జరుగుతుంది. ఈసారి కూడా చాలామంది అమ్మలతో చేయించాలనే సంకల్పం మనం చేసుకున్నాం. సుమారు ఒక 1000 మంది ఒకే దగ్గర కూర్చొని ఆ తల్లికి ఒక చక్కటి పూజ, 3 అమ్మలకు అభిషేకాలు, కుంకుమార్చన, గాజుల పూజ ఏమేమి చేయించుకుంటుందో అప్పటి వరకు. ఎవరైనా శ్రావణ మాసం అంటే 23వ తారీఖు 3వ శుక్రవారం, 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు, 3వ శుక్రవారం పూజ. ఎలాంటి రుసుము కూడా ఉండదు. అవకాశాన్ని బట్టి మీరు ఇష్టం ఉన్నంత అయ్యొచ్చు. ఎవరైనా పేరు రాయించాలనుకుంటే అక్కడ ఒక రిజిస్టర్ పెట్టుకోండి, బాబా వెంకటేష్ అక్కడ రాయించండి. సింగిల్ మగవాళ్ళు అలా రావాలని లేదు. నిన్నటి పూజకు మనకు దంపతులుగా అవకాశం ఉన్నది. దంపతులు మాత్రమే కూర్చోబెట్టాం మన గురు పౌర్ణమి రోజు. అమ్మవారిని సింగిల్గా తోడు తీసుకొని రావచ్చు, కానీ కూర్చోవలసింది మాత్రం సింగిల్గా అమ్మాయి కాబట్టి, ఎలాగో మనకు ఫ్రీ బస్సులే ఉన్నాయి కాబట్టి తప్పకుండా వందలాది మంది ఆ అమ్మను ఆ రోజు ఇక్కడ పూజలు పాల్గొనే అవకాశం తీసుకుందామని ఒక్కసారి అందరం బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఇంకా మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్పాలనుకున్న వాళ్ళు జస్ట్ 1000 మందికి మాత్రమే అవకాశం. అది ఒక నెంబర్ రాసుకోండి. అందరూ కూడా మీ మొబైల్ తీసుకోండి ఒకసారి.